మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. అది సండే రోజు. గట్టు ఇంకా చింకీ నాన్న ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నాన్న న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. నువ్వెప్పటి నుంచో గేమ్ ఆడుతున్నావు చింకీ, ఇక ఇప్పుడు నాకివ్వు. ఆగు గట్టు, కేవలం 5 నిమిషాలు, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను, ఓకే? అప్పుడే అమ్మ బాల్కనీ నుండి వస్తుంది. తన చేతిలో చాలా అందమైన పువ్వులుంటాయి. ఇక్కడ చూడండి, నేను ఎలా కనిపిస్తున్నా? అమ్మ బాల్కనీలో పూసిన అందమైన పూలన్నీ తన తలలో పెట్టుకుంటుంది. వావ్ అమ్మా, మీరిప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. నిజమమ్మా, మీరు చాలా అందంగా ఉన్నారు. ఐడియా, మీరు అలానే నిలబడి ఉండండి. నేను నాన్న ఫోన్లోని ఒక మంచి ఫోటో తీస్తాం. తప్పకుండా, మీ అమ్మ ఇంత అందంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఫోటో తీయాల్సిందే. సరే గట్టు, పద పోజ్ ఇస్తాను నేను. గట్టు అమ్మకి మంచి మంచి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. ఆగు ఆగు, నేను కూడా అమ్మతో కలిసి ఫోటో దిగుతాను. చింకీ కూడా అమ్మ దగ్గరికి వెళ్లి ఫోటో దిగుతూ ఉంటుంది. నాకు కూడా ఒక పువ్వు ఇవ్వమ్మా. ఆహా, తీసుకో చింకీ. అమ్మ చింకీ తలలో కూడా పువ్వులు పెడుతుంది. ఆ తర్వాత చింకీ ఇంకా అమ్మ కలిసి ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఓహో, ఏంటి విషయం? ఇద్దరు భలే ఫోజులు ఇస్తున్నారు. వావ్, ఇక్కడ చూడండి, ఫోటోస్ ఎంత బాగా వచ్చాయో. అవును గట్టు, బాగా చెప్పావు. ఫోటోస్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫోటోస్ ఇంత బాగా వస్తున్నాయి కాబట్టి రండి, అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. రండి. ఇది చాలా మంచి ఐడియా. రండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫోటో తీసుకుందాము. ఆగండి ఆగండి, నేను కెమెరా ఎదురుగా టేబుల్ పై పెట్టి టైమర్ ఆన్ చేస్తా. అందరూ అనండి చీర్స్. చీర్స్. చూడండి, ఎంత మంచి ఫ్యామిలీ ఫోటో వచ్చిందో. హా, ఈ ఫోటో ఎంత బాగుందో. అమ్మా నాన్న గట్టు, నా దగ్గర ఇంకా మంచి ఐడియా ఉంది. ఇంత మంచి ఫోటోని మనం ఎందుకు ఫ్రేమ్ కట్టించకూడదు? ఇంకా ఇంట్లో ఒక మంచి చోట పెడితే చాలా బాగుంటుంది. చింకీ, నేను కూడా అదే అనుకున్నాను. ఇవాళ ఎలాగూ సెలవు కాబట్టి నేను సాయంత్రం బయటకు వెళ్ళి ఈ ఫోటోని ఫ్రేమ్ తయారు చేసి తీసుకొస్తాను. గట్టు చింకీ, మీ ఇద్దరు కలిసి డిసైడ్ చేయండి, ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ పెడదాము. ఓకే అమ్మా. ఆ తర్వాత అందరూ వాళ్ళ పనిలో పడిపోతారు. చింకీ, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫోటో ఫ్రేమ్ డ్రాయింగ్ రూమ్ లోనే ఉంది. అరే అరే, అలా ఎలా బాగుంటుంది? అమ్మా మనిద్దరిని కలిసి డిసైడ్ చేయమంది. నువ్వు ఒక్కడివే ఎలా చేస్తావు? ఏ చోటు బాగుంటుంది అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఓహో, అయితే నువ్వే చెప్పు, ఎక్కడ పెడితే బాగుంటుందో. నాకేమనిపిస్తుందంటే ఆ ఫోటో మా రూమ్ లో ఉండాలని. చూడు, అక్కడ ఎంత ఖాళీగా ఉందో. అరే, ఏం మాట్లాడుతున్నావు చింకీ? నువ్వు రూమ్ లో ఫోటో పెట్టుకుంటే ఏం లాభం? అది ఫ్యామిలీ ఫోటో, కేవలం నువ్వు నేను దిగింది కాదు. లేదు, నాకు డ్రాయింగ్ రూమ్ లో ఫోటో ఫ్రేమ్ పెట్టాలని లేదు. ఇక మన రూమ్ లో ఫోటో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలి అని గట్టు ఇంకా చింకీ గొడవ పడుతూ ఉంటారు. అరే అరే, ఏంటిది పిల్లలు, ఇంత చిన్న విషయానికి గొడవ పడుతున్నారా? ఇది ప్రేమతో డిసైడ్ చేయాల్సిన విషయం. దీనికోసమే గొడవ పడుతున్నారు. గట్టు ఇంకా చింకీ ఒకరినొకరు చూసుకుని మొహం మార్చుకుంటారు. అప్పుడు నాన్న ఇలా అంటారు. చూడండి పిల్లలు, నేను వెళ్తున్నాను ఫోటో ఫ్రేమ్ తయారు చేయడానికి. వచ్చే వరకు మీరు ప్లేస్ డిసైడ్ చేసి ఉంచండి. ఓకే నాన్న. చాలా సేపు అవుతుంది. ఇంకా నాన్న కూడా ఫోటో ఫ్రేమ్ తీసుకుని ఇంటికి వస్తాడు. రండి, అందరం కలిసి చూద్దాం ఫోటో ఫ్రేమ్ ఎలా తయారైందో. నాన్న ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసి టేబుల్ పైన పెడతాడు. వావ్, వా, మన ఫ్యామిలీ ఫోటో ఎంత అందంగా ఉంది. సరిగ్గా చెప్పావు. గట్టు చింకీ, మీరు ఏం డిసైడ్ చేశారు? ఈ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలి? అరే, ఏం అడుగుతున్నారు మీరు? వాళ్ళు ఇప్పటి వరకు గొడవ పడుతూనే ఉన్నారు, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. అరే, నేను ముందే చెప్పాను కదా, నేను వచ్చేలోపు ఎక్కడో డిసైడ్ అవ్వమని. ఇప్పుడు ఏం చేయాలి? నాకైతే ఏం అర్థం కావడం లేదు నాన్న, మీరే చెప్పండి. ఈ ఫోటో దిగడం పని అమ్మతోనే మొదలైంది కాబట్టి ఈ ఫోటోని ఎక్కడ పెట్టాలో కూడా అమ్మే డిసైడ్ చేస్తుంది. హా నాన్న, అదే బెస్ట్. అమ్మా మీరు చెప్పండి, ఫోటో ఎక్కడ పెట్టాలని. అందరి మాటలు విన్న తర్వాత అమ్మ ఆలోచనలో పడుతుంది. నాకేమనిపిస్తోంది అంటే ఈ ఫోటోని మనం ఎంట్రన్స్ లాబీలో పెట్టాలి అని. అప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఈ అందమైన ఫోటోని వాళ్ళందరూ కూడా చూస్తారు కదా.
వావ్ మమ్మీ, ఐడియా చాలా బాగుంది. హా అమ్మా, నేను కూడా మీ పార్టీయే. నాకు ఇంతకు ముందు ఈ ఐడియా ఎందుకు రాలేదు? అయ్యో చింకీ, నాకు రాలేదు కదా. అందుకే కదా అమ్మ ఇంటికి బాస్ అనేది. హాహా, థ్యాంక్ యూ పిల్లలు. పదండి, త్వరగా ఈ ఫోటో ఫ్రేమ్ని అక్కడ పెట్టండి. నేను నెయిల్స్ ఇంకా హ్యామర్ తీసుకొస్తా. అమ్మ అన్ని సామాన్లు తీసుకుని వచ్చి నాన్నకిస్తుంది. చింకీ కూడా పరిగెడుతూ వెళ్లి డ్రెస్సింగ్ చేసే ఒక బట్ట తీసుకుని వస్తుంది. ఏమైంది చింకీ, ఈ డస్టింగ్ బట్ట ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, ఫ్రేమ్ పెట్టిన తర్వాత నేను ఈ బట్టతో ఫ్రేమ్ ని బాగా తుడుస్తాను. ఇంకా రోజు ఈ ఫ్రేమ్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో, వెరీ గుడ్ చింకీ. పిల్లలు వెనక్కి జరగండి. నేను ఈ ఫోటోని గోడపై పెడతాను. ఎవరికైనా దెబ్బ తగిలితే బాగుండదు. ఓకే నాన్నా. తర్వాత నాన్న ఫ్రేమ్ ని గోడకి పెడతాడు. నిజంగా ఈ ఫ్రేమ్ ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. అవును మమ్మీ, నీ ఐడియా చాలా బెస్ట్. పిల్లలు, మీ అమ్మ బెస్ట్. ఆ తర్వాత అందరూ కిలకిలా నవ్వుకుంటారు. ఇలా గట్టు చింకీల ఇంట్లో కొత్త ఫోటో ఫ్రేమ్ వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.